అందరికీ నమస్కారం అండి. వెల్లుల్లి కారం అంటారే అదండి, ఇడ్లీలకి కానీ బాగుంటుంది, దోశకి కూడా హోటల్ స్టైల్ అండి. చూడండి కొన్ని తీసుకున్నాను, దాని దగ్గర కొంచెమేనండి. ఇందులో కరివేపాకు వేయటం, కొంచెం ధనియా, నూనె కూడా కొంచెం వేసానండి కొద్దిగా వేయడానికి. ఇక వెల్లుల్లిపాయ వచ్చేసరికి 1.5 ఉంటుందండి. ఇది గడ్డ, చిన్న గడ్డ 1.5. ఇక జీలకర్ర దీనికి కొంచెమే వేస్తాను. ఇవన్నీ కలిసుకొని వేయించడమేనండి. జీలకర్ర వేసుకుందామండి కొంచెమే. మామూలుగా కారపొడికి జీలకర్ర ఎక్కువ వేస్తాను నేను, దేనికి ఉండి లేనట్టు అనమాట. అలా టేస్ట్కి ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకునే ముందు ఈ వెల్లుల్లిపాయలు దీంట్లో వేసి అలా ఉంచేద్దాం. వేడికి బాగుంటుంది. వేగేయండి, కానీ కొత్త మిరపకాయలు కాబట్టి అలా ఉంది. ఆ సెగ ఇలానే బాండీలో అలానే ఉంచడం వల్ల మనకి ఆ హీట్కి కూడా కొంచెం వేగుతాయండి. ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసాక కూడా కలబెడుతూ ఉండాలి, ఏదైనా లేకుంటే కింద మాడిపోతాయి. ఇక ఆఫ్ చేసేసాను. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇదండి, స్పూన్తో స్పూనున్నర తీసుకున్నాను సాల్ట్. ఇది వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక నిన్న సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఒకరు, మా అబ్బాయి వంట చేస్తే కొబ్బరిపాలు అన్నం చేశాను, కోకోనట్ రైస్. ఆయన అక్కడ చెన్నైలో చేశారు. ఆ చేసుకున్నది మా అబ్బాయి ఒక ఆవిడకి పెడితే అది తినేసి ఆవిడ సబ్స్క్రైబ్ చేసుకున్నారంట అదే పని అడిగి. థ్యాంక్ యూ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇదండి కారపొడి బాగా వచ్చింది. అలానే ఇలా తీయటం అండి, మన రోట్లో దంచుకుంటే ఎట్లానో అలా మిక్సీలోనే అలా వేసేసాను నేను. ఇగో ఈ ఫ్లెక్స్ ఇలా ఎట్లా ఉంటాయి చూడండి, ఇలా ఉంటేనే బాగుంటుంది ఈ కారపొడి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉప్పు సరిపోయిందండి, చూసుకోవాలి, చూసుకున్నాను, సరిపోయింది. బాయ్.